బాల బలరామకృష్ణుల వనవిహార వినోదాలు ఎంత మనోహరంగా ఉన్నాయో ఈ పద్యం చదువుకుని గమనిద్దాం, హృదయంలో పదిలపరుచుకుందాం. కపులమై జలరాశి కట్టుదమాయని కట్టుదురడ్డంబు కాలువలకు, మునులమై తపములు మొనయుదమాయని మౌనులైయుందురు మాటలేక, గంధర్వవరులమై గాన విద్యలు మీర పాడుదమాయని పాడజొత్తురు, అప్సరోజనులమై ఆడుదమాయని ఆడురూపులు దాల్చి ఆడజనుదురు, అమరదైత్యవరులమై అబ్ధి త్రత్తమాయని సరోవరములయందు హస్తదండ జయము త్రిప్పి తరుతురు, తమ ఈడు కొమరులను సరింప కొమరు మిగుల ఆ ఆ ఆ బలరామకృష్ణులు తమ ఈడు గొల్లపిల్లలందరినీ కలుపుకుని ఆటపాటల నెపంతో తమ దివ్య లక్షణాలను తెలియజేశారు. హొరే అబ్బాయిలు, ఇప్పుడు మనం కోతులం, ఇదిగో ఈ సముద్రానికి వారధి కడదాం రండి అని అక్కడ ఉన్న కాలువలకు వంతెనలు నిర్మిస్తున్నారు. గప్చిప్, మనం మునులం, తపస్సు చేసుకుందామంటూ అరమోడ్పు కన్నులతో బాసీపెట్టు వేసుకుని ధ్యానముద్రలో కూర్చుంటారు. హొరే, మనం గంధర్వలోకం నుండి దిగివచ్చాం, గానకళా విశారదులమంటూ గొంతెత్తి పాటలు పాడుతూ ఉంటారు. స్వర్గంలో ఆడి పాడి విసిగిపోయి నేలకు దిగివచ్చిన అప్సరలము అంటూ ఆడవేషాలు వేసుకుని అద్భుతంగా నృత్య భంగిమలతో ఆడుతూ ఉంటారు. అది కాదురా, మనము అమరులము దైత్యులము అయ్యి సాగరమథనం చేద్దామని ఉత్తిత్తి కవ్వములను చేతులతో త్రిప్పుతూ ఆనందం అనే అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు.